ఇదే అన్నమాట ఎంట్రీ. వెల్కమ్ శిల్పారామం ఉప్పల్ అని ఉంది. సో ఎవ్వరు కూడా లేరు, ఇంకా ఈవినింగ్ టైంకి వస్తారు అందరు కూడా. అంటే ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట శిల్పారామంలోకి. ఇక్కడ చిల్డ్రన్ ప్లే జోన్ ఇదంతా కూడా వాళ్ళతో కట్టారు. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడైతే వాటర్, క్లాసికల్ డాన్సెస్, ఇంకా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి. లైటింగ్స్ చూడండి, ఒక చెట్టుకేమో పింక్ ఉంది, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ అలా అరేంజ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఈరోజు అయితే మేము ఉప్పల్ శిల్పారామం బయలుదేరామన్నమాట. మా కోడల్ ప్రోగ్రామ్ ఉంది, భరతనాట్యం ప్రోగ్రాము. సో అక్కడికి నిమ్మి నేను పుట్టి కలిసి బయలుదేరాము. ఇంకొంచెం సేపట్లో రీచ్ అవుతాం అనమాట. ఇంకా మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ, అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అన్నీ కూడా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మిస్ కాకండి, ఇంకా ఉండబోతున్నాయి వీడియోస్ అయితే. సో ఇంకా మనము బ్యాక్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను, వ్యూ అంతా కూడా. సో మనమైతే ఇప్పుడు బయలుదేరామన్నమాట. ఇక్కడ నుండి మాకు ఒక 40 minutes పడుతుంది జర్నీ ఉప్పల్ శిల్పారామంకి. ఇంకా ట్రాఫిక్ లేకపోతే ఇంకా 30-35 minutes అలా పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఎక్కువ ట్రాఫిక్ లేదు, కానీ సిటీలోకి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకైతే లైబ్రరీ వస్తుంది అనమాట. లైబ్రరీ కొత్తగా కట్టారు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకోటి గ్రౌండ్ కూడా ఉంది. అందులో పోలీస్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. అయితే మన నోటిఫికేషన్ పడింది కదా, దానికోసం అయితే ప్రిపేర్ అయ్యారు. చాలా మంది వచ్చారనమాట. డైలీ ఫ్రీ కోచింగ్ పెట్టారు ఇక్కడే. ఇంకా అది కూడా ఇక్కడే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇది బడంగ్పేట్ ఏరియా అనమాట. ఇక్కడ చూసినట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది రైట్ సైడ్ లో. ఇంకా దీని లోపల ఇంకా కడుతున్నారు అనమాట. ఇక్కడ చిన్న పిల్లలకి టీకాలు అవన్నీ కూడా రెగ్యులర్ గా ఇస్తారు. మా పిల్లలకైతే ప్రైవేట్ లో కన్నా ఇక్కడే వేయించామన్నమాట. ఇది సెంటర్ లో ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదే అన్నమాట లైబ్రరీ. మీకు రైట్ సైడ్ లో గ్లాసెస్ కనిపిస్తుంది చూడండి. ఒక ప్రైవేట్ బిల్డింగ్ లాగా ఉంది, చాలా బాగుంది, పెద్దగా ఉందన్నమాట. బడంగ్పేట్ సెంటర్లోకి వచ్చాక ఇక్కడ ఒక ర్యాలీ అయితే జరుగుతుంది, బీజేపీకి సంబంధించింది. ఇక్కడైతే గజమాల ఉందన్నమాట. నేను డైరెక్ట్గా గజమాలను చూడడం ఫస్ట్ టైం. జేసీబీ ఉంటుంది కదా, దాంతో లిఫ్ట్ చేశారనమాట. సో ఇంకా మీటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంకా నా వీడియో రన్నింగ్లో ఉంది, ఈ క్లిప్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. పెద్దగా ఉంది చాలా. సో ఇది దాటి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. టెంపుల్ దగ్గర అండి, చాలా చాలా చరిత్ర ఉంది కర్మన్ ఘాట్ టెంపుల్ కి. ఒక రోజు కర్మన్ ఘాట్ టెంపుల్ కూడా చూపిస్తాను. మొత్తం చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఒక రోజు వద్దాము. హనుమంతుని గుడి. ఏ కొత్త వాహనం ఉన్నా ఇక్కడ ఏరియాలో ఎవరైనా సరే అక్కడ తీసుకుపోయి పూజ చేపిస్తారు అనమాట. చాలా ఫేమస్. ఇప్పుడైతే వచ్చేసామండి దాదాపు దగ్గరికి. ఇంకో కొంచెం తీసుకొని లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే మనకు శిల్పారామం వచ్చేస్తుంది. ఎంట్రీ అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదే అన్నమాట ఎంట్రీ. వెల్కమ్ శిల్పారామం ఉప్పల్ అని ఉంది. సో మనం ఇందులో నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి. సో మనం శిల్పారామంకి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రీ అన్నమాట. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఇక్కడంతా కూడా. సో ఇక్కడంతా కూడా ఫిల్ అయిపోతుంది రాత్రి కల్లా. అయితే మనం ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు టికెట్ కౌంటర్ అని రాసి పెట్టారు. దీంట్లో నుండి మనం వెళ్ళి అటు సైడ్కి వెళ్ళాలి. డైరెక్ట్ బైక్ నుండి వస్తే కనుక మనము అటు నుండి వచ్చేయచ్చు నడుచుకుంటూ వస్తే. కార్ పార్కింగ్ బైక్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. ఇంకా మనం వెళ్దాం ఇప్పుడు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా గేట్ క్లోజ్ అయింది. ఇది ఇంకోటి అనమాట. ఇందులో నుండి వచ్చాము, ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీ ఇదే.
ఇక్కడ చూసారంటే ఒక విగ్రహం ఉంది, ఇంకా వాటర్ ఫాల్స్ అలా ఉంటుందేమో నైట్ టైము. నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు కంప్లీట్ అయిపోయాక ప్రోగ్రాము. సో ఎవ్వరు కూడా లేరు, ఇంకా ఈవినింగ్ టైంకి వస్తారు అందరు కూడా. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది కదండి, పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజు. ఇక్కడ టికెట్ తీసుకొని మనము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు బ్యాగ్స్ అనేవి చెకింగ్ చేస్తారనమాట. ఇక్కడ చూసారంటే ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట శిల్పారామంలోకి. ఇక్కడ అటు సైడు ఇటు సైడు మనకు గుర్రాలను పెట్టారు. ఇది ఎంట్రీ గేటు. చాలా చాలా బాగుంటుందండి. అటొక గుర్రం ఇటొక గుర్రం, దాని కింద అంతా కూడా చిన్న చిన్న చెట్లు అనేవి ఉన్నాయి. గేట్కి ఏమో లెఫ్ట్ సైడ్లో లాస్ట్ నుండి పంపిస్తున్నారు, మనం వచ్చేటప్పుడు ఇంకో దారి ఉంటుందన్నమాట. సో లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే క్యాంటీన్ ఉంటుంది, అలానే ఇక్కడ అన్నీ కూడా షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక కుటీరం లాగా ఉంది, పెంకుటీలు లాగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ప్లే ఏరియా ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్కి ఇదంతా వాకింగ్ ఏరియా. ఇక సరదాగా పిల్లల్ని తీసుకుని వస్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇది ప్లే జోన్ అన్నమాట. చిల్డ్రన్ ప్లే జోన్ ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ అంతా కూడా షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ చూపిస్తాను మళ్ళీ. ఇదైతే వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది, రాళ్ళతో కట్టారు. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడైతే వాటర్ ఆన్ చేయలేదు, ఈవినింగ్ టైమ్స్లో అలా ఆన్ చేస్తారేమో మరి. పిల్లల్ని తీసుకొస్తే మటుకు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఎందుకంటే ప్లే ఏరియా అనేది ఈ మినీ శిల్పారామంలో ఎక్కువ ఉందండి. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు ఒక ప్లే జోన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలాంటి ప్లే జోన్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఉయ్యాలలో చిన్న చిన్న స్కూటర్స్, స్ప్రింగ్ ఇచ్చారు, అక్కడ స్ప్రింగ్ పట్టుకుని ఊగేవి, ఇంకా ఇలా ఆడుకునేవి. 3-4 మెంబర్స్ ఉంటే కనుక లైన్గా పెట్టచ్చు, అక్కడ లైన్గా కూర్చోబెట్టి తిప్పచ్చు అనమాట. ఇంకా ఉయ్యాల అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా. ప్లే జోన్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను. వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఇంకా వర్క్ జరుగుతుంది కదా, సో డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఇది మనకు స్టేజ్ అన్నమాట. సో మనకు కొంచెం ఏరియాకి ముందుకు వచ్చాక ప్లే జోన్ చూపించాను చూడండి, దాని ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకు వీకెండ్స్ రోజున, సాటర్డే సండే రోజున మనకు ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. క్లాసికల్ డ్యాన్సెస్, ఇంకా మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ. ఇక్కడికైతే మా కోడల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదండి. సో అక్కడ పింక్ కలర్లో శారీ కనిపిస్తుంది, 4th మెంబర్ తనే అనమాట. నేను కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మేకప్ వీడియో, డ్యాన్స్ వీడియో అంతా కూడా అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి. సో ఇక్కడైతే నేను కొంచెం ప్రోగ్రామ్ చూపిస్తున్నాను, తర్వాత వచ్చేసి స్టేజ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి కూడా, కూర్చోడానికి చాలా పెద్ద ప్లేస్ ఉందండి. చైర్స్ వేశారు కంప్లీట్గా, చాలా చాలా బాగుందండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సన్మానం అది చేశారనమాట. అది అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యే ముందు నేను కంప్లీట్ నైట్ వ్యూ కూడా రికార్డ్ చేశాను అనమాట.
ఇక్కడ ఉప్పల్ శిల్పారామంలో నాకు చాలా బాగా నచ్చిందేంటంటే లైటింగ్స్ అనమాట. మనకు మార్నింగ్ చూసినట్టయితే మొత్తం గ్రీన్‌గా కనిపిస్తుంది కదా! నైట్ టైమ్ చూసినట్టయితే ఇక్కడ లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ చూడండి సగం మటుకు బ్లూ, సగం గ్రీన్ అలా కనిపిస్తుంది కదా! సో, అవైతే చాలా చాలా బాగున్నాయండి. అంతేకాదు ఇంకా చాలా కలర్స్ పెట్టారు. చెట్లల్లో లైట్స్‌ని అరేంజ్ చేశారనమాట. అదైతే సూపర్‌గా ఉంది. ఇక్కడ స్టేజ్ దిగి పక్కకొస్తుంటే సైడ్‌న అనమాట ఇదంతా కూడా. నైట్ వ్యూ ఇలా ఉంది. కంప్లీట్‌గా లైటింగ్స్‌తో మార్నింగ్ కన్నా కూడా నైట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరు ఒక 5కి అలా వెళ్లారనుకోండి, ఒక 7:30, 8 వరకు ఉంటే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అటు మార్నింగ్ టైము చూసినట్టు ఉంటుంది. నైట్ టైమ్ వ్యూని చూసినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలతో ఎళ్ళినట్టయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. ఇటు పక్కకి వెళ్తే స్టాల్సు. నేను వచ్చిన టైంలో వీడియో తీశాను కదా! మార్నింగ్ వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు అది నైట్ వ్యూ ఎలా ఉందో చూపిచ్చి, మళ్ళీ స్టాల్స్ దగ్గరకైతే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇదంతా గూడా నేను స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదండీ! దారి వచ్చేటప్పుడు. సో, అదే అనమాట. చెట్లన్నీ ఉన్నాయి. వాటి లైటింగ్స్ చూడండి. ఒక చెట్టుకేమో పింక్ ఉంది, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ అలా అరేంజ్ చేశారు. అవైతే చాలా చాలా బాగా కొడుతుందండి. చూస్తుంటే ఇంకా రియల్‌గా చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిచ్చింది. మనకు గ్రౌండ్ మొత్తం గూడా ఇలా ఒక లైటు, తర్వాత ఇంకో కలర్, ఇంకో కలర్ తర్వాత ఇంకో కలర్ ఇలా అరేంజ్ చేశారనమాట. ఇప్పుడైతే మనం మళ్ళీ మిడిల్ పాయింట్‌కొచ్చామండి. మార్నింగ్ టైమ్ ఎలా ఉందో చూసారు కదా! ఇది నైట్ టైమ్ అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా రావాలి. కానీ ఆ రోజు ఆన్ చేయలేదు. ఇంకా ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి 7:30 అలా అయింది. నెక్స్ట్ వర్షం పడిపోతుందనంగా అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా వర్షం వస్తుందనో ఏమో ఆ రోజైతే ఆన్ చేయలేదు. నార్మల్‌గా అయితే ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ లాగా ఉంటుందనమాట. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సొస్తుందంటే, అక్కడ మ్యూజిక్ అనేది పెట్టేశారు. మ్యూజిక్ పెడితే మళ్ళీ కాపీరైట్ కానీ, స్ట్రైక్ కానీ వస్తుందని మళ్ళీ నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాననమాట. పెద్దగా ఇనిపిస్తుంది మ్యూజిక్ అనేది. నెక్స్ట్ టైమ్‌కెళ్ళి మైక్ తీసుకోవాలొకటి. సో, ఇలాంటి చోట ఏదన్నా మ్యూజిక్ వచ్చినా కొంచెం మనకు డిస్టర్బెన్స్ ఉండదు. నేను మాట్లాడేది మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఇటు సైడ్ అంతా చూసేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆపోజిట్ స్టాల్స్ వైపుకెళ్దాం. స్టాల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమేమి అమ్ముతారు అనేవి కూడా క్లియర్‌గా చూపిస్తాను. స్టాల్స్ అయితే చాలా చాలా బావుంటాయండి ఇక్కడ. మళ్ళీ మనం ఇప్పుడు సెంటర్ పాయింట్‌కైతే వచ్చేసాం. ఇక్కడ నుండి స్టేజ్ లుక్‌నయితే చూపిస్తాను. స్టేజ్ ఈ విధంగా కనిపిస్తుందనమాట. ముందు 2 బొమ్మలున్నాయి కదండీ! అవొచ్చేసి పెద్ద అమ్మాయిల్లాగా సెట్టింగ్ చేశారు. ఒక లైటింగ్స్ పెట్టారు. నైట్ టైమ్ మంచిగా లుక్ కనిపించడం కోసమని. ఇంకా చూసారంటే పెద్ద లైట్స్ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ నుండి స్టాల్స్ వైపుకెళ్దాం. స్టాల్స్ అయితే ఎండింగ్‌లో అయితే మనకన్ని బట్టలే ఉంటాయండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళే కొద్దీ మనకు జ్యువెలరీ అలా ఉంటాయన్నమాట. ఈ మిడిల్ గ్రౌండ్ అంతా కూడా కలర్‌ఫుల్ లైట్స్‌తో అరేంజ్ చేశారు. నాకైతే బాగా నచ్చింది ఆ లైటింగ్సేనండి. వ్యూ చూడ్డానికైతే సూపర్ అనిపిస్తుంది. ఇంకా మనం స్టాల్స్ దగ్గరకొచ్చేసాం. ఇటు పక్క అన్నీ కూడా బట్టలనమాట. కాస్ట్ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్టాల్‌కి మనీ పే చేస్తారట. సో, దానికి తగ్గట్టుగా ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళని కూడా మనం ఏమీ అనలేము. ఇంకా మనకేదన్నా బాగా నచ్చిందంటే ఇంక తీసుకోవచ్చు. ఇంకా బయట కాస్ట్‌తో పోల్చుకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడైతే.
ఇక్కడ మనకు జ్యువెల్లరీ ఐటెము, ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. అది అయిపోయిన వెంటనే క్లే పాట్స్ ఉన్నాయి. క్లే పాట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. డిఫరెంట్‌గా ఉన్నాయి. టీ కప్స్, జార్స్ ఇంకా వండుకునే పాత్రలు కూడా నీట్ ఫినిషింగ్ ఉన్నాయనే చెప్పాలి. మనకు బయట దొరికే వాటికన్నా కూడా కొంచెం ఇదేమంటారు ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇది మిషన్‌తో చేస్తారనుకుంటా. చాలా నీట్ ఫినిషింగ్ అనేవి వచ్చాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే పింగాణీ కప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది కాఫీ కప్స్, టీ కప్ సెట్ కంప్లీట్‌గా ఇంకా మినియేచర్ కప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ ఐటెమ్స్, షోకేస్‌లో పెట్టుకునే చిన్న చిన్న ఐటెమ్స్ ఇంకా పెన్సిల్ స్టాండ్, పెన్ స్టాండ్ ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. షేప్స్ అయితే ఇంకా పూల కుండీల్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అలానే జార్స్ కూడా ఉన్నాయండి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి. అందులోనే నార్మల్‌గా మనం ఎప్పుడు రెగ్యులర్‌గా చూసే జార్స్ ఉన్నాయి. అలానే ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఏవన్నా బొమ్మలు పెట్టి అలా ఉన్నాయన్నమాట. అది అయిపోయిన తర్వాత ఈ షాప్‌లో చూసుకున్నట్టయితే అన్నీ చెక్కవి అనమాట. చెక్కతో తయారు చేసినవి. ఇందాక అన్నీ పింగాణీ ఐటెమ్స్ కదా! ఇక్కడ షాప్‌లో కనిపించేవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి. అండ్ కొన్ని మటుకు ఐరన్‌తో తయారు చేసినవి ఉన్నాయి. ఇంకా షోగా పెట్టుకునేవి, ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ ఇలా చాలానే ఉన్నాయండి. చిన్న చిన్న మినియేచర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఐటెమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. కాస్ట్ పరంగా చూసుకుంటే ఈ ఒక్క సైకిలే 800 చెప్తున్నారు. ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, అద్దాలున్నాయి. ఇలా చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట ఈ షాప్‌లో. ఇంకా ఈ షాప్ కూడా ఫైనల్ అనమాట. ఇక్కడికి మినీ శిల్పారామం అయితే అయిపోయింది. ఇంకా మనం స్టార్టింగ్ ఎక్కడైతే వీడియో వచ్చామో అక్కడికొచ్చేసాం. ఇంకా చాలా వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను 1:00కి వచ్చానండి. అప్పటి నుండి ఒక 4:35 వరకు మేకప్ వీడియో షూట్ చేశాననమాట. దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు షూట్ చేస్తూనే ఉన్నాను. అలా ఇంకా డీటెయిల్‌గా మమ్మల్ని వీడియో తీసుకోవడం, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్‌ని వీడియో తీయడం అనేది నాకు కుదరలేదు. మొత్తం డాన్స్ వీడియో తీస్తూ ఉన్నాననమాట. సో, చాలా టైం అక్కడే గడిచిపోయింది నాకు. ఇంకా ఫైనల్‌గా కొంచెం క్లిప్స్ అయితే శిల్పారామం తీద్దామని ఇలా వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ట్రావెల్ వ్లాగ్స్ మీ ముందుకొచ్చేస్తాయి. ఇంకా మిస్ కాకుండా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.